నమస్కారం. తిరుపతి బాలాజీ ఆలయమనగానే మనందరికీ ఎన్నో విషయాలు గుర్తొస్తాయి. కానీ మనకు తెలిసిన కథల వెనుక, మనం చూసే ఆ వైభవం వెనుక అస్సలు అంతు చిక్కని రహస్యాలు కొన్నున్నాయని మనకు పంపిన ఆధారాలు చెబుతున్నాయి. విగ్రహానికి చెమట పట్టడం దగ్గర్నుంచి స్వామివారు తీసుకున్న అప్పు వరకు ప్రతి అంశం వెనుక ఏదో ఒక లోతైన అర్థం దాగి ఉంది. ఈరోజు మనం కేవలం కథలు చెప్పుకోవడం కాదు, ఆ కథల వెనుక ఉన్న అస్సలు పరమార్థమేంటి, ఆ నమ్మకాలు మనపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయి అనే విషయాలను కొంచెం లోతుగా చర్చిద్దాం. సరేనా? ఇక మొదలు పెడదామా? ముందుగా అందరినీ ఎక్కువగా ఆకర్షించే అంశం గర్భగుడిలోని వెంకటేశ్వర స్వామి విగ్రహం. దీన్ని ఎవరూ చెక్కలేదని, అది స్వయంగా భూమి నుండి వచ్చింది, అంటే స్వయంభూ అని బలంగా నమ్ముతారు. కాని అసలు ఆశ్చర్యం అక్కడితో ఆగదు. విగ్రహానికి చెమట పడుతుందంటారు. అవును. నిజమైన జుట్టు ఉంటుందంటారు. వెనుకనుంచి వింటే సముద్రపు ఘోష వినిపిస్తుందంటారు. ఇవన్నీ విడివిడిగా చూస్తే అద్భుతాలు. కాని వీటన్నిటినీ కలిపి చూస్తే మనకేమర్థమవుతుంది అంటే, ఈ విగ్రహాన్ని కేవలం ఒక రాయిలా కాకుండా ప్రాణమున్న ఒక శక్తిగా భక్తులు చూస్తున్నారన. ఖచ్చితంగా. మీరు చెప్పిన పాయింట్ చాలా ముఖ్యమైనది. పురాణాల్లో దేవుడు మనిషి రూపంలో భూమి మీదకొస్తాడని మనం వింటాం. కాని ఇక్కడ ఆ దైవత్వానికి కొన్ని జీవలక్షణాలను ఆపాదిస్తున్నారు. ఇది కేవలం భక్తి కాదు, దేవుడితో ఒక రకమైన, చెప్పాలంటే ఒక బయలాజికల్ కనెక్షన్ ఏర్పరచుకునే ప్రయత్నం. చెమట అనేది మానవ లక్షణం కదా. అవును. దాన్ని దేవుడికి ఆపాదించడం ద్వారా ఆయన మనలాగే మన కష్టసుఖాలను అర్థం చేసుకుంటాడనే ఒక భావన బలపడుతుంది. అందుకే విగ్రహం ఉష్ణోగ్రత ఎప్పుడూ 110 డిగ్రీల ఫారెన్హీట్ ఉంటుందని కూడా చెబుతారు. అది జీవంతో ఉన్నదానికి సంకేతమనమాట. అంటే ఈ భౌతిక లక్షణాలన్నీ దేవుణ్ణి మనకు ఇంకా దగ్గర చేస్తున్నాయన్నమాట. సరే, ఇంతటి సజీవ స్వరూపుడైన స్వామి అసలు తన ఇల్లైన వైకుంఠాన్ని వదిలి ఈ వెంకటగిరి కొండమీదకు ఎందుకు రావాల్సొచ్చింది? దీని వెనుక భృగు మహర్షి కథ ఉంది కదా. అవును. ఆ కథ మనందరికీ తెలిసిందే అయినా అందులో ఒక కీలకమైన మలుపుంది. త్రిమూర్తులలో ఎవరు గొప్ప అని తేల్చే పరీక్షలో భృగు మహర్షి బ్రహ్మ, శివుడి దగ్గరికి వెళ్తే వాళ్లు కోప్పడతారు. కాని విష్ణువు ఛాతీపై తన్నినప్పుడు ఆయన చాలా శాంతంగా మహర్షి పాదాలకు దెబ్బ తగిలిందేమో అని అడుగుతారు. ఆ సంఘటనతో విష్ణువు గొప్పతనం తెలుస్తుంది. కాని ఆ సంఘటన ఇంకో అతిపెద్ద పరిణామానికి దారితీసింది. అదే లక్ష్మీదేవి ఆగ్రహం. సరిగ్గా తన నివాసస్థలమైన శ్రీహరి గుండెలపై తన్నినప్పుడు తన భర్త స్పందించిన తీరు ఆమెకు నచ్చలేదు. దీంతో ఆమె కోపంతో వైకుంఠాన్ని వదిలి భూలోకానికి వచ్చేస్తారు. కుల్హాపూర్లో తపస్సు చేయడం మొదలుపెడతారు. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. లక్ష్మిలేని వైకుంఠం శూన్యం. ఆమెను వెతుక్కుంటూ విష్ణువు కూడా భూమి మీదకు వస్తారు. వచ్చి వెంకటగిరిపై ఒక చీమల పుట్టలో ఆశ్రయం పొందుతారు. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. సర్వలోకాలకు అధిపతి అయిన విష్ణువు ఒక పుట్టలో చాలా నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. తినడానికి ఆహారం కూడా లేదు. ఆ నిస్సహాయతే మిగతా దైవిక శక్తులను రంగంలోకి దించింది. అవును. శివబ్రహ్మలు ఒక ఆవు దూడ రూపంలో వచ్చి ప్రతిరోజూ ఆ పుట్టమీద పాలు కురిపించి శ్రీహరి ఆకలి తీర్చేవారు. కాని ఒకరోజు గొర్రెల కాపరి కంటపడింది. ఇక్కడ ఒక ఆసక్తికరమైన సంఘర్షణుంది. ఒకవైపు దైవిక చర్య, మరోవైపు మానవ కోపం. సరిగ్గా. కాపరికి తెలియదు గదా లోపల విష్ణు ఉన్నాడని. అతని దృష్టిలో ఆ ఆవు పాలను వృధా చేస్తోంది. అతని కోపం అతని ధర్మం ప్రకారం సరైనదే. నిజమే. అందుకే కోపంతో గొడ్డలు విసిరాడు. కాని ఆ దెబ్బ విష్ణువు తలకు తగిలింది. ఈ గాయం కథలో చాలా ముఖ్యం. దీని గురించి మనం మళ్ళీ మాట్లాడుకుందాం. గాయపడిన విష్ణువు పుట్టనుండి బయటకు వచ్చి వరాహస్వామిని ఆశ్రయం కోరుతారు. అప్పుడే వకులాదేవి ఆయనను కుమారుడిగా స్వీకరించి శ్రీనివాసుడిగా పెంచుతుంది. ఇక్కడే కథ మరో మలుపు తీసుకుంటుంది. అవు, విష్ణువు ఇప్పుడు శ్రీనివాసుడుగా మానవ రూపంలో జీవిస్తున్నాడు. ఆ తర్వాత ఆకాశరాజు కుమార్తె పద్మావతిని చూసి ప్రేమించడం, వాళ్ల పెళ్లికంతా ఒప్పుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడే కథలో అత్యంత కీలకమైన, ఇప్పటికీ మనకు అన్వయించుకోగల ఒక అంశం వస్తుంది. అదే కుబేరుని అప్పు. కరెక్ట్. శ్రీనివాసుడు పేదవాడు. పెళ్లి ఖర్చుల కోసం కుబేరుని దగ్గర అప్పు తీసుకుంటాడు. కలియుగం ముగిసేలోపు వడ్డీతో సహా తీరుస్తానని మాట ఇస్తాడు. ఇది వినడానికి ఒక పురాణ గాథలా అనిపించదు. దీనికి చాలా లోతైన అర్థం ఉంది కదా. ఖచ్చితంగా. దీన్ని మనం ఒక పెద్ద చిత్రంగా చూస్తే భక్తులు హుండీలో వేసే కానుకలు కేవలం విరాళాలు కావు,
స్వామివారు కుబేరునికి తీర్చాల్సిన అప్పులో తమ వంతు సహాయం అన్నమాట. ఆ ఆలోచనే అద్భుతంగా ఉంది. అవును, ఇది భక్తుడికి భగవంతుడికి మధ్య ఒక ప్రత్యేకమైన వ్యక్తిగత బంధాన్ని ఏర్పరుస్తుంది. వాళ్ళు కేవలం దేవుణ్ణి పూజించడమే కాదు, ఆయన కష్టంలో మేం కూడా ఉన్నామని పాలుపంచుకుంటున్నారు. అంటే భక్తుడు కేవలం యాచకుడు కాదు, దేవుడికి సహాయం చేసే భాగస్వామి అవుతున్నాడు. ఆ భావనే చాలా శక్తివంతమైనది. బహుశా ప్రపంచంలో మరే ఇతర ఆలయంలోనూ భక్తుడికి భగవంతుడికి మధ్య ఇలాంటి ఆర్థిక భావోద్వేగ బంధం ఉండదేమో. నిస్సందేహంగా ఇది ఒక అద్భుతమైన స్పిరిచువల్ ఫైనాన్సింగ్ మోడల్ అని చెప్పొచ్చు. భక్తుడిచ్చే ప్రతి రూపాయికి ఒక దైవిక ప్రయోజనముంది. అది కేవలం ఆలయ నిర్వహణ కాదు, సాక్షాత్తు శ్రీహరి అప్పు తీర్చడానికి. ఈ నమ్మకమే భక్తుడికి ఆలయంతో విడదీయరాని బంధాన్ని ఏర్పరుస్తుంది. సరే, పెళ్లి జరుగుతుంది. కాని కథ అక్కడితో ముగియదు. శ్రీనివాసుడు పద్మావతిల పెళ్లి గురించి తెలుసుకున్న లక్ష్మీదేవి వారిని నిలదీయడానికి వస్తుంది. హ్మ్. వైకుంఠం నుండి వచ్చిన లక్ష్మీదేవికి భూలోకంలో ఉన్న పద్మావతికి మధ్య వాదన జరుగుతున్నప్పుడు శ్రీనివాసుడు ఆ సంఘర్షణను భరించలేకపోతాడు. భరించలేక తనను తానే ఒక శిలా విగ్రహంగా మార్చుకుంటాడు. అవును, ఆ తర్వాత శివబ్రహ్ములు వచ్చి కలియుగంలో మానవాళిని రక్షించడానికే విష్ణువు ఈ అవతారం ఎత్తాడని వివరిస్తారు. అది విన్న లక్ష్మీదేవి పద్మావతి ఇద్దరూ శాంతించి ఆ విగ్రహంలోనే ఐక్యమైపోయారని పురాణాలు చెబుతున్నాయి. అందుకే స్వామివారి విగ్రహానికి అలంకరణలో భాగంగా పైన స్త్రీలు ధరించే చీర, కింద పురుషులు ధరించే ధోతి కడతారు. అవును, ఇది శివకేశవుల ఐక్యతకు లేదా స్త్రీ-పురుష తత్వాల కలయికకు ప్రతీక అని కూడా అంటారు. అలా శ్రీనివాసుడు శిలారూపంలో వెలిశాడు. పురాణం ప్రకారం ఇది జరిగి యుగాలైంది. కాని ఈ విగ్రహం చుట్టూ ఇంత పెద్ద అద్భుతమైన ఆలయాన్ని ఎవరు కట్టించారు? ఈ పురాణగాథ చారిత్రక ఆధారాలతో ఎక్కడ కలుస్తుంది? అక్కడే అసలు కథ మొదలవుతుంది. మనకు దొరికిన శాసనాల ప్రకారం ఈ ఆలయం ప్రస్తావన పల్లవుల కాలం అంటే 4వ శతాబ్దం నుండే ఉంది. ఆ తర్వాత చోళులు, పాండ్యులు ఇలా చాలా రాజవంశాలు ఆలయాన్ని దశలవారీగా అభివృద్ధి చేశాయి. అయితే ఆలయానికి ఇప్పటి స్వర్ణయుగాన్ని తీసుకొచ్చింది మాత్రం విజయనగర సామ్రాజ్యం. ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయలు. అవును, శ్రీకృష్ణదేవరాయలు. ఆయన పాత్ర గురించి మనం కొంచెం వివరంగా మాట్లాడుకోవాలి. ఆయన కేవలం ఒక భక్తుడిగానే కాకుండా ఆలయానికి ఒక సీఈఓలా పనిచేశారనంటారు. అది అక్షరాల నిజం. ఆయన 1513 నుండి 1521 మధ్య 7 సార్లు ఆలయాన్ని సందర్శించారు. ఆయన కేవలం గోపురాలు, మండపాలు కట్టించటమే కాదు,